హలో ఎవ్రీవన్. వీడియో చూసారు కదా అందరూ. వీడియో చూశాక మీరు ఏం ఆలోచించారో నాకైతే తెలియదు. కానీ ఆ వీడియోలో అతను చేసిన సాహసాన్ని మనందరం మెచ్చుకోకుండా ఉండలేం. ఎందుకంటే తన ఎఫర్ట్ మొత్తం పెట్టి తన యొక్క స్టామినా మొత్తం ఉపయోగించి ఆ వ్యక్తిని కాపాడటానికి ఎంతగానో ప్రయత్నించాడు. చాలా అద్భుతమైన విషయం. ఈ రోజుల్లో ఒక వ్యక్తిని కాపాడటానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఏదైనా సమస్య అయినా కానీ వాళ్ళు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. కానీ అతను చేసిన ఆ సాహసం చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో చూశాక నాకు ఒక విషయం గుర్తొస్తూ ఉంది. అది 2000 సంవత్సరాల క్రితం జరిగింది. సేమ్ ఇలాంటి సంఘటనే. ఆ వ్యక్తి కూడా ఏమాత్రం సందేహించకుండా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా రక్షించడానికి ముందుకొచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు, జీసస్ క్రైస్ట్. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మనిషి రూపంలో వచ్చాడు. దేవుడు అయి ఉండి కూడా మనుషులంగా మనం చేసిన అనేక పాపాలకు యాక్చువల్గా మనకి శిక్ష రావాలి. మరణం అనే శిక్షను మనకి అనుగ్రహించాలి. కానీ దేవుడు అలా చేయలేదు. ఆ మరణాన్ని లేదంటే ఆ శాపాన్ని ఆయన తీసుకొని మన స్థానంలో ఆయన చనిపోయి మన పాపాలు ఆయన మీద వేసుకొని శిలువలో బలి అయి చనిపోయాడు. అది కూడా ఎంతో ఇష్టపూర్వకంగా ఆయన సంసిద్ధతతో వచ్చి భూమి మీదకి చనిపోవటానికి సిద్ధపడ్డాడు. ఈ వీడియోలో అతను పరిగెడుతున్న విధానం చూసినప్పుడు నాకు బైబిల్లో ఒక రిఫరెన్స్ గుర్తొచ్చింది. యోహాను పత్రిక 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అనే మాట రాయడం జరిగింది. ఆ ఎంతో ప్రేమించిన అనే మాటకు నాకు అర్థం ఇప్పుడు తెలిసిందంటే, అతను పరిగెడుతున్న విధానం చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. ఎంత ఆశతను కాపాడాలని పరిగెడుతున్నాడు. అలానే 2000 సంవత్సరాల క్రితం దేవుడు కూడా మన కోసం అదే ప్రేమతో అదే ఇంట్రెస్ట్తో ఇక్కడికి వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. నేను ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి, అది చరిత్ర పరంగా కానీ బైబిల్ పరంగా కానీ అది చరిత్రలో లిఖించబడిన విషయంగా మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి మనల్ని రక్షించి మన పాపముల నుండి మనల్ని విమోచించి మన స్థానంలో ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని మీ అందరికీ తెలియచేయడానికి ఈ వీడియో చేయాలని ఆశపడ్డాను. మీరందరూ ఇందులోని సత్యాన్ని తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాశీస్సులు. థ్యాంక్ యూ.